సో ఇక్కడ చూడండి, ది యాటిట్యూడ్ ఆఫ్ దీస్ మెన్ అంటే మెన్ అంటే ప్లూరల్ ఫామ్, మ్యాన్ అంటే సింగులర్ ఫామ్. మరి మెన్ కి ఈజ్ ఎందుకు పెట్టాడు? మెన్ అంటే ప్లూరల్ ఫామ్, ఈ ఆర్ పెట్టాలి కదా, ఈ ఆర్ ప్లూరల్ ఫామ్ కదా, మరి ఎందుకు ఈజ్ పెట్టాడు? ఎందుకంటే అక్కడ ఏం చెప్తాడంటే సింగులర్ సబ్జెక్ట్ ఫాలోడ్ బై ప్లూరల్ మోడిఫైర్. అంటే ఏంటంటే ఇక్కడ ఇదంతా ఆలోచిస్తే ఇక్కడ మెన్ కోసం వాడు చూడట్లే, యాటిట్యూడ్ కోసం చూస్తున్నాడు. అంటే ఆ మెన్ లో ఉన్న యాటిట్యూడ్, ఆ రోషం పౌరుషం గుణం ఉంటది కదా, దాన్ని మీరు చూస్తున్నాడు. ఇక్కడ మెన్ చూడట్లే. చాలు ఇక్కడ చూడండి, అది యాటిట్యూడ్ కోసం చెప్తున్నాడు. ఇక్కడ మెన్ కోసం, ఉట్టి మెన్ అంటే మీరు అన్నట్టుగా ఆర్, కానీ అక్కడ ఏం చెప్తున్నాడు, ఈ మెన్ ఒక యాటిట్యూడ్ అంటే ఒక థింగ్ ఈస్ కన్సిడర్డ్ సింగులర్ ఇట్ కాబట్టి. సో ఈజ్ క్లియర్. నెక్స్ట్, వన్ ఆఫ్ ది గర్ల్స్ లుక్స్ సిక్. మరి గర్ల్స్ వచ్చింది కదా, ప్లూరల్ ఫామ్ పెట్టాలి కదా, లుక్స్ అంటే V5 కదా, సింగులర్ ఫామ్ కదా, లుక్ పెట్టాలి కదా, V1 ప్లూరల్ ఫామ్. మరి గర్ల్స్ కి ఎందుకు అలా పెట్టాడంటే ఇక్కడ ఏం చెప్తాడు, ఇక్కడ ఏం చేశాడు, వన్ ఆఫ్ ది గర్ల్స్, గర్ల్స్ లో ఒకరు, గర్ల్స్ లో ఒకరు అంటే అక్కడ సింగులర్ అంటే గర్ల్స్ కోసం చెప్పట్లేదు అక్కడ, వన్ ఆఫ్ ది గర్ల్స్, గర్ల్స్ లో ఒకరు అంటున్నారు, అలాంటప్పుడు మనం V5 సింగులర్ ఫామ్ పెట్టాలి. నెక్స్ట్, ఏ లిస్ట్ ఆఫ్ ది నేమ్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఈస్ అవైలబుల్. ఫుల్ క్యాండిడేట్స్, మరి సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ అంటే మరి ప్లూరల్ ఫామ్ పెట్టాలి కదా, ఆర్ పెట్టాలి కదా, మరి ఎందుకు ఈస్ పెట్టాడు? ఇక్కడ నేమ్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ కోసం చూడట్లేదు, ఏ లిస్ట్ ఆఫ్ వాళ్ళ యొక్క లిస్ట్ చూస్తున్నాడు. మరి లిస్ట్ అంటే థింగ్, లిస్ట్ ని థింగ్ తో పోల్చాలి అంటే సింగులర్ ఫామ్, సో ఇట్తో చేస్తారు, అందుకే ఈజ్. క్లియర్ అమ్మా? ఇక్కడ మెన్ అంటే ప్లూరల్ ఫామ్ రావాలి, కానీ మెన్ కోసం చెప్పలేదు, మెన్ ఒక యాటిట్యూడ్ కోసం చెప్తున్నాడు, సో ఈజ్. ఇక్కడ గర్ల్స్ అంటే ప్లూరల్ ఫామ్ వస్తుంది, కానీ ఇక్కడ ఓన్లీ గర్ల్స్ లో ఒకరి కోసం చెప్తున్నారు, సో వి యూస్ సింగులర్ వర్బ్. అలాగే సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ నేమ్స్ కోసం చెప్పట్లేదు, వాళ్ళొక లిస్ట్ కోసం చెప్తున్నారు కదా. చూడండి ఇక్కడ ఇది చూడాలి మీరు, సో బాగా ఆలోచించడానికి సింగులర్ వర్బ్ పెట్టాలి. క్లియర్?